బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లమంటే మేం వెళ్తున్నాం, మీరు రండి అనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు, రిజర్వేషన్లు సాధించే వరకు రేవంత్ రెడ్డి మంత్రులు అక్కడే ఉండాలి. జయలలిత రిజర్వేషన్ల సాధన కోసం ఏ విధంగా పోరాడారో అదే విధంగా రేవంత్ రెడ్డి పోరాడాలి. అంతేగాని ఢిల్లీలో ధర్నా చేశాం, కేంద్రం ఒప్పుకోవడం లేదని పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటే ఒప్పుకోము. ఆర్డినెన్స్ కాదు, బీసీ రిజర్వేషన్ కోసం చట్టం తీసుకురావాలి అంటున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది. దీనికి సంబంధించి బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చాము. దానికి సంబంధించి ఢిల్లీలో 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి అన్ని పార్టీలు రావాలని చెప్పేసి పిలుస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తుందంటున్నారు, దానికి మీ మద్దతు ఏమన్నా ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ధర్నా అనేది తెలంగాణలో ఉన్న బీసీలను మోసం చేయడానికి ఒక భాగమే. చిత్తశుద్ధి లేదు. ధర్నా అట్లా కాదు. 5, 6, 7 తరగతి ధర్నా చేసి 8వ తారీఖు వస్తా అంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 8వ తారీఖు రాకండి, అక్కడే మకాం వేయండి. 42% పార్లమెంట్లో రాజ్యాంగంలో 9 సీట్లు పెట్టించుకొని 42% రిజర్వేషన్ సాధించగానే తెలంగాణకు రాండి, హైదరాబాద్ రాండి. అది మీ చిత్తశుద్ధి. ఎగ్జాంపుల్ మీకు ఇస్తా. భారతదేశంలో ప్రప్రథమంగా రిజర్వేషన్ బీసీలను సంపాదించుకుంది తమిళనాడులో జయలలిత గవర్నమెంట్. ఆమె ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. మేము చట్టబద్ధ రాజ్యసభ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని వెళ్తున్నాం, ఢిల్లీకి పోతున్నాం, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్తున్నాను, ఇక్కడ నుంచి నా కుర్చీ కూడా తీసుకోపోతున్నా, నా ఒక వంట మంచును తీసుకొని పోతున్నా, నా న్యాయమైన ఈ డిమాండ్ను పార్లమెంట్లో పాస్ చేసి 9 సీట్లు పెట్టేసి రిజర్వ్ ఇచ్చేదాకా నేను ఢిల్లీ కదలా, నా పరిపాలన మొత్తం ఇక్కడే చేస్తా అనే విధంగా డిమాండ్ చేయడం పివి నరసింహరావు గారు ఆ రోజు 9 సీట్లు పెట్టించేసి వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఇచ్చిండు. అది పట్టుదలంటే. నేను అదే డిమాండ్ తోటి మీరు అప్పుడు విజయలలిత ఎట్లయితే తమిళనాడు రాలేదో అట్లనే మీరు ఇప్పుడు తెలంగాణకు రాకండి, ఇక్కడ చేసే పని ఏం లేదు, ఇంతకన్నా పెద్ద ఏం లేదు. కానీ మోసం చేసి 3 రోజులు ధర్నా ఎత్తామో మా పని అయిపోయిందంటే తెలంగాణలో సమాజంలో ఒప్పుకోరు. మీరు రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే. మీరు ఆర్డినెన్స్ ద్వారా మీకు రిజర్వేషన్ రాదు. ఆర్డినేషన్కు ప్రొటెక్షన్ కావాలంటే 9th షెడ్యూల్లో ఉండాలి. కాబట్టి మీరు మోసం చేయకుండా డెఫినెట్గా ఢిల్లీ వెళ్ళండి, అవసరం మమ్మల్ని పిలవండి, మీకు మద్దతుగా ఉంటాము. 42% సాధించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, అది ఇచ్చే బాధ్యత మీదే. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి గంపగుత్తగా మా ఓట్లను వేసుకున్నారు. కాబట్టి మీరు మోసం చేస్తే డెఫినెట్గా తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్తాను. అంటే నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ బీసీల కోసం చేసే ధర్నా ఏదైతే ఉందో ఢిల్లీలో, దానికి అన్ని పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రావాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. దీనికి మీరు ఏ విధంగా? పొన్నం ప్రభాకర్ బహిరంగ స్టేట్మెంట్ ఎవడు అచ్చటో లేడు. ఇక్కడ అసెంబ్లీ వేదిక ఉన్నది. ఈ ప్రభుత్వం మా అధ్యక్షునికి లెటర్ రాయాలి, మీరు రమ్మని చెప్తే మా డెలిగేషన్ వస్తాం. కానీ ఏదో మొక్కుబడిగా రా అంటే వచ్చేటోళ్ళు కాదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మమ్మల్ని అసెంబ్లీ ఎట్లయితే మమ్మల్ని రిక్వెస్ట్ చేసినారో తీర్మానంకు, మేము అసెంబ్లీలో చెప్పినాం ఆన్ రికార్డ్, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము డెఫినెట్గా మేము వస్తాము, మీకు మద్దతుగా ఉంటాము అని చెప్పినాం. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చుకొని వస్తే రాని లేకుంటలేదు అనే విధంగా వస్తే మాత్రము మమ్మల్ని అవమానపరిచినట్టే తెలంగాణ సమాజాన్ని. మీరు ప్రభుత్వ పరంగా డెలిగేషన్ తీసుకొని అన్ని పార్టీలు లేక రాయండి, వీఆర్ విత్ యూ అని చెప్పి మేము డెఫినెట్ వస్తాము. కానీ ఇష్టానుసారంగా రండి అంటే వాళ్ళు ఓటర్లు కాదు. మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఉద్యమాలు సాధించుకున్నాం. ఢిల్లీ కాదు, ఇక్కడ అట్లే ఉద్యమాలు చేసుకొని మా రిజర్వేషన్ సాధించుకుంటాం. అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించేసి ఢిల్లీకి రాని వాళ్ళంతా బీసీ ద్రోహులు అంటే కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజల మధ్యనకి వెళ్దాం. తెలంగాణ ఇప్పుడు మీరు 5, 6, 7 తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఎవరు ద్రోహో కనబడతారు. మీరు ప్రజలు తిరగలుగుతారా? బీసీ ప్రజలు తిరుగుతారా? మొక్కబడి చేసుకుని వచ్చి అంటే కాదు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. ఇన్నిసార్లు మోడీని కలిచావు, మీ ప్రభుత్వ పనుల కోసం కలిచారు, మీరు పర్సనల్ పనుల కోసం కలిచారు. కానీ ఏ రోజున బీసీల కోసం మీరు కలిచారా? ఎందుకు కలలేకపోయినారు? మీరు ఫస్ట్ బీసీని మోదీని కలవండి, కలిసి అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు చూద్దాం చరణ. కానీ మొక్కుబడిగా పొయ్యేస్తాము, ధర్నా చేస్తాము అంటే మాత్రం మేము రాహుల్ గాంధీని కలుస్తాము, సోనియా గాంధీని కలుస్తామంటే ఇక్కడ రాదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించేసి హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైతే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు దానికోసం కొంత బీసీ రిజర్వేషన్ల హడావుడి నడుస్తుంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటే దీన్ని మీరు అంగీకరించే అవకాశం? 12,500 సర్పంచ్లు ఉన్నాయి. పార్టీ పరంగా టికెట్ లేవు కదా దానికి. మరి అలా మీరు మాకు 42% ఎట్లా ఇస్తారు వాటా? 30 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నది, దానికి 13 మాకు జిల్లా పరిషత్ ఎట్లా కేటాయిస్తారు? పార్టీ పరంగా చేస్తారా? ప్రభుత్వ పరంగా కేటాయిస్తే ఆ బీసీ రిజర్వ్డ్ అవుతుంది.
కాబట్టి ఆ ప్రకారంగా పోవాలి తప్ప కానీ మీరు ఏదో మా పార్టీ పరంగా ఇస్తాము మీరందరూ ఇవ్వాలంటే మరి రిజర్వేషన్ ఆఫ్ ద జిల్లా పరిషత్తులు ఎవరు రిజర్వేషన్ చేస్తారు? ఇది డెఫినెట్గా చట్టం తయారు చేయాలి. చట్టం ద్వారానే మా రిజర్వేషన్ వస్తే తప్ప కానీ ఒక్కబడి చేసే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే మమ్మల్ని మోసం చేసిన తెలంగాణలో మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేద్దామని కాంగ్రెస్ డిమాండ్ ఇస్తాం. మేము ఒక్కటి మాత్రం క్లియర్ చెప్తున్నాను, రేపు రాబోయే ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్ తప్ప డైరెక్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పాత రిజర్వేషన్ మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాము. మాకు స్టాండ్కి ఇదే, మేము ఆర్డినెన్స్ ఒప్పుకోము, జియో ఒప్పుకోము, దాని ద్వారా ఏం పనికిరాదు. మాకు 9వ షెడ్యూల్లో పార్లమెంట్ 9వ షెడ్యూల్ పెడితేనే అవుతుందని చెప్తున్నాము. మేము దానికి మాత్రం ఉంటుంది తప్ప కానీ దేనికి మద్దతు ఇవ్వం. మేము దానికి మద్దతు ఇస్తాం. మొత్తంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టం ద్వారానే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి తప్ప ఆర్డినెన్స్ల ద్వారా ఆ రిజర్వేషన్లు అమలు చేస్తామంటే తాము ఊరుకునేది లేదు అని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఏదైతే ఉందో ధర్నా తర్వాత కూడా సీఎం కానీ మంత్రులు కానీ అక్కడే ఉండేసి రిజర్వేషన్లు సాధించే వరకు అక్కడే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు గినుక వెనక్కి వస్తే తాము ఇక్కడ తెలంగాణలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మోహన్తో రామ్ నరేష్, మహా న్యూస్.